హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేరవా ప్రియ 15th పార్ట్. సరే సరే అని చెప్పి ఐశ్వర్య వర్క్ చేసుకుంటూ కూర్చుంది. ఆఫ్టర్నూన్ విజ్జు క్యాబిన్కి పరిగెత్తి, సార్ పావుగంటలో మనకి మీటింగ్ ఉందని చెప్పడంతో, పావుగంటలో మీటింగ్ ఉంటే ఇప్పుడు రిమైండ్ చేస్తున్నావా అని విజ్జు అడిగేసరికి, నేను ఇందాక కూడా వచ్చాను సార్, మీరు ఛాంబర్లో నాకు కనిపించలేదు, అందుకే ఇందాక నుంచి లంచ్ కూడా చేయకుండా నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పడంతో, శకుంతలమని తీసుకుని రఘురాం జానకి హాస్పిటల్కి వెళ్లడంతో డాక్టర్స్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని చెప్పేసరికి విజ్జు అక్కడికి వెళ్ళాడు. అతను కూడా లంచ్ చేయలేదు. దాంతో అతను ఛాంబర్లో లేని టైంలో ఐశ్వర్య వచ్చేసరికి అతనికి మీటింగ్ గురించి చెప్పడం కుదరకపోయేసరికి విజ్జు వెంటనే తన కోట్ వేసుకుని పద వెళ్దాం అని చెప్పడంతో ఇద్దరూ కలిసి మీటింగ్ జరుగుతున్న హోటల్కి స్టార్ట్ అయ్యారు. విజ్జు డ్రైవింగ్ తీసుకోవడంతో రోజు కంటే తొందరగానే హోటల్కి చేరుకోవడంతో మీటింగ్ రూమ్లోకి వెళ్ళగానే ప్రజెంటేషన్ అప్పుడే స్టార్ట్ అవ్వబోతూ ఉండగా సారీ ఫర్ ది లేట్ అని విజ్జు చెబుతూ ఉండగా ఇట్స్ ఓకే విజ్జు అని క్లయింట్స్ చెప్పారు. ఇంతలో తన మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉండేసరికి ఈ టైంలో ఎవరో అనుకుంటూ ఐశ్వర్య మొబైల్ వైపు చూసేసరికి తండ్రి దగ్గర నుంచి మిస్డ్ కాల్ వచ్చేసి ఉండి వాట్సాప్ నుంచి తండ్రిది ఏదో మెసేజ్ రావడంతో ఏంటో అనుకుంటూ మొబైల్ ఓపెన్ చేయగానే ఎవరో అబ్బాయి ఫోటో కనిపించడంతో, చూడు పెళ్ళొద్దన్నావు కదా, అబ్బాయి ఎంత బాగున్నాడో అనగానే ఐశ్వర్య కళ్ళు రెండు గట్టిగా మూసుకొని వీళ్ళకెంత చెప్పినా అర్థం కాదు అనుకుంటూ వెంటనే ఫోటో డిలీట్ చేసి, అంత అందంగా ఉంటే మీ ఫ్రెండ్స్లో ఇంకెవరికైనా కూతుళ్ళు ఉంటే వాళ్ళకి రిఫర్ చేయండి, నాకంత ఇంట్రెస్ట్ లేదు అనగానే షాక్ అయ్యాడు ఐశ్వర్య తండ్రి. అబ్బాయి ఫోటో చూసి అయినా సరే పెళ్లి చూపులకి కూతురు రెడీ అవుతుంది అనుకుంటే అసలు ఐశ్వర్య అలాంటి రిప్లై ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో భార్య భర్త ఇద్దరూ తలపట్టుకోవడంతో ఆ విషయం తెలిసిన సంజయ్ దానికి ఇష్టం లేదని మొత్తుకుంటూ ఉంటే మీరెందుకు పదే పదే పెళ్ళి అని విసిగిస్తున్నారు, నిజంగా అందంగా ఉంటే పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నారా అని సంజయ్ ఫోన్ చేయడంతో, నువ్వు నోరు మూసుకోరా, దానికి ఏమైనా వయసు తక్కువ ఉందా, 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తుంది అని అంది వాళ్ళమ్మ. సరే అయితే ఎలా ఒప్పిస్తారో ఒప్పించుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సంజయ్. ఐశ్వర్య, అర్థం చేసుకో, ఇంతకంటే అందమైన అబ్బాయి నీకు మళ్ళీ దొరకడు, నాకు తెలిసి ఇంత అందమైన అబ్బాయి మన సర్కిల్లో ఎక్కడా ఉండడు అని తండ్రి కూతుర్ని ఒప్పించడానికి ట్రై చేస్తుంటే ఐశ్వర్య 2-3 సార్లు చూసి విసుగు పుట్టి విజ్జు ఫోటో తీసి తండ్రికి పంపించేసి, ఇంతకంటే అందమైన మొహమా మీరు చూసిన అబ్బాయిది అని అడిగేసరికి విజ్జు ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు ఐశ్వర్య తండ్రి. మీటింగ్ మరొక గంటకి కంప్లీట్ అవ్వడంతో మీటింగ్ రూమ్ నుంచి అలా బయటికి రావడం, ఐశ్వర్య మొబైల్ రింగ్ అవ్వడం ఒకేసారి అయ్యేసరికి సార్ 1 minute అని చెప్పి కాల్ రిసీవ్ చేసుకుని అనుకోకుండా స్పీకర్ ఆన్ అవ్వడంతో, నువ్వు మీ బాస్ని లవ్ చేస్తున్నావా అని అడిగేసరికి ఐశ్వర్య కళ్ళు పెద్దవైతే పక్కనే నిలబడి ఆ మాటలు విన్న విజ్జు ఐశ్వర్య వైపు చూసేసరికి ఐశ్వర్య తల పట్టుకొని ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అక్కడి నుంచి బాల్కనీలోకి పరిగెత్తి, ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అని అరిచింది. ఎందుకు అరుస్తున్నావమ్మా అని అడిగేసరికి, మీరు మన సర్కిల్లో ఇంతకంటే అందమైన అబ్బాయి దొరకడు అని అంటూ ఉంటే, మీరు చూపించిన అబ్బాయి కంటే మా బాస్ ఇంకా అందంగా ఉన్నాడు, మీరు అనుకుంటున్నట్టు అందమైన అబ్బాయిలకి ఇక్కడ కొరవ లేదు అని చెప్పడానికి నేను అది పంపించాను నాన్న, ఆ పక్కనే బాస్ ఉన్నాడు, ఫోన్ చేయగానే అలా మాట్లాడేశారేంటి అని అంది ఐశ్వర్య. అది కాదమ్మా అంటూ ఉంటే, పో నాన్న, నీ మీద నేను అలిగాను, నేను సాయంత్రం ఇంటికి కూడా రాను, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, మీరెంత చెప్పినా నా గురించి ఆలోచించట్లేదు, మీరు అనుకున్నది జరగాలి అన్నట్టే చేస్తున్నారు అంటూ కాల్ కట్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి తిరిగేసరికి విజ్జు కనిపించడంతో షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేయడంతో, ఈజ్ దెర్ ఎనీ ఇష్యూ అని అడిగేసరికి నథింగ్ సార్ అని చెప్పి, వెళ్దామా సార్ అని అడిగేసి అంటూ వెళ్ళిపోయారు ఇద్దరు. కారులో కూడా ఐశ్వర్య సైలెంట్గా ఉండడంతో, నేను నిజంగా అంత అందంగా ఉన్నానా అని విజ్జు అడిగేసరికి ఐశ్వర్య షాక్ అయ్యి విజ్జు వైపు చూసి, మీరు విన్నారా అని అడగడంతో, విన్నాను, అంత పెద్దగా మాట్లాడుతున్నావు నువ్వు, కొంచెం చిన్నగా మాట్లాడు అని అడుగుదామని వచ్చేసరికి ఆ మాట నా చెవిలో పడింది అని అన్నాడు నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తూ. దాంతో ఏడుపు మొహం వేసుకొని, పెళ్ళి అని ఇంట్లో సతాయిస్తున్నారు సార్, నేను ఒప్పుకోవట్లేదని, వాడు చాలా అందంగా ఉన్నాడు, ఇంతకంటే అందగాడు దొరకడు అని నన్ను కన్విన్స్ చేయడానికి ఫోటో పంపించడంతో వాళ్ళ అంచనా తప్పు అని చెప్పడానికి మీ ఫోటో పంపించాను, సారీ సార్, మీ పర్మిషన్ తీసుకోలేదు అనగానే ఇట్స్ ఓకే,
నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవడం కరెక్టే, దానికోసం ఏదైనా చేయొచ్చు అని అన్నాడు. ఐశ్వర్య ఏం మాట్లాడకుండానే ఉండడంతో ఇట్స్ ఓకే, ఎందుకలా మొహం డల్గా పెట్టుకున్నావు? ఇంటికి రాను, ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని అన్నావు కదా, ఇంకా లైట్ తీసుకో అని చెప్పడంతో లేదు నాకు బాగా కోపం వస్తోంది అని అంది ఐశ్వర్య. ఇప్పుడంటే జాబ్ చేస్తున్నావు, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు నీకు బాగా కోపం వస్తే ఏం చేస్తావు అని విజ్జు అడిగేసరికి ఎవరితో మాట్లాడను, ఫుడ్ మానేస్తాను, చిరాకుగా ఉంటుంది అనగానే ఇప్పుడేమైనా కొత్తగా ఉన్నావా, ఇప్పుడు కూడా అలాగే చిరాకుగా ఫేస్ పెట్టుకుని కూర్చున్నావు కదా అని అన్నాడు. నా ఫేస్ అంత చిరాకుగా ఉందా అని అయోమయంగా అడిగేసరికి ఏడుస్తున్న అమ్మాయి ఫేస్ చిరాకుగానే ఉంటుంది ఐశ్వర్య, ఆడపిల్ల ఫేస్కి నవ్వు అందాన్ని ఇస్తుంది అనగానే మీరు మా నాన్నమ్మ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు అని ఐశ్వర్య ఆశ్చర్యంగా చెప్పడంతో విజ్జు చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళి ఎవరి పనిలో వాళ్ళు పడిన తర్వాత ఆఫీస్ టైం అయిపోయేసరికి ఐశ్వర్య స్కూటీ స్టార్ట్ చేయబోతుంటే ఇప్పుడు నా సెక్రటరీ కదా నువ్వు, సెక్రటరీని డ్రాప్ చేయాల్సింది బాస్ మాత్రమే, ఈ రోజుకి స్కూటీలో వెళ్ళిపో, రేపటి నుంచి స్కూటీ తీసుకురాకు, కార్ వస్తుంది అనగానే వద్దు సార్, మీరు నన్ను రెగ్యులర్గా డ్రాప్ చేస్తుంటే ఇప్పటికే అటు ఆఫీస్లో ఇటు ఇంట్లో కూడా ఊహాగానాలు ఎక్కువయ్యాయి, నేను నా స్కూటీలోనే వస్తాను అనగానే బట్ అది రూల్స్కి విరుద్ధం ఐశ్వర్య అని అన్నాడు విజ్జు. ఇది మీ కంపెనీ సార్, మీరిక్కడ బాస్, మీరు ఎలా చెప్తే అలా రూల్స్ నడవాలి కానీ రూల్స్కి తగ్గట్టుగా మీరు నడవకూడదు అని చెప్పి ఐశ్వర్య స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడంతో పాప బాగా సీరియస్గా ఉంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఐశ్వర్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూట్ వైపు వెళ్తూ స్కూటీ తిప్పుతుంటేనే సంజయ్ బైక్ చెల్లెలి స్కూటీకి అడ్డుగా వచ్చి నాన్న మీద కోపంతో ఇంటికి రాకపోతే ఎలా చెప్పు, పద ఇంటికి వెళ్దాం అనగానే అప్పుడే ఈ విషయం నీకు కూడా చెప్పారా అని అడిగేసరికి నేను ఆల్రెడీ వాళ్ళని వార్న్ చేస్తూనే ఉన్నాను, దానికి ఇష్టం లేకుండా ఎందుకు విసిగిస్తున్నారని, వాళ్ళు వింటే కదా పద ఐశ్వర్య అని అన్నాడు. లేదు నేను రాను, మా బాస్ ముందు నా పరువు తీసేశాడు నాన్న తెలుసా అని ఐశ్వర్య ముక్కు చీదుతూ ఉంటే ఏమైంది అని సంజయ్ అడిగేసరికి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో సరిపోయింది, మరి స్పీకర్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో నువ్వైనా చెక్ చేసుకోవాలి కదా అనగానే అబ్బా చూడకుండా ఆన్ అయిందిరా, ఎవరైనా కావాలని ఆన్ చేసి మరి పరువు తీసుకోవాలని అనుకుంటారా ఏంటి అనగానే సరేలే నాన్నతో నేను మాట్లాడతాను, పద ఇంటికి వెళ్దాం అనగానే నేను రాను అంటున్నాను కదా అని అంది ఐశ్వర్య. సరే మరి ఈరోజు నీకు ఇష్టమని చికెన్ 65 చికెన్ బిర్యానీ మమ్మీతో చేయించాలని చికెన్ కూడా కొనుక్కొచ్చాను, వద్దంటే చెప్పు నేను ఒక్కడనే నీ పాటు కూడా తినేస్తాను అనగానే చికెన్ పేరు ఎత్తేసరికి ఐశ్వర్య అక్కడే ఆగిపోవడంతో సంజయ్ నవ్వుకుంటుంటే వెళ్ళు వెళ్ళు ఎందుకు ఆగావు అనగానే నువ్వు కూడా పెద్ద రాక్షసుడివిరా అన్నయ్య అనగానే నువ్వు ఆల్రెడీ నాకు అది పెట్టిన పేరే కదా, కొత్తగా ఏదైనా పెట్టు అన్నాడు. చికెన్ పేరు చెప్పి నా ఉద్యమాన్ని ఆపలేవురా అన్నయ్య, నేను మాత్రం రాను అని చెప్పి ఐశ్వర్య వెళ్ళిపోవడంతో సంజయ్ ఆశ్చర్యపోయి తల పట్టుకుని ఇంటికి ఫోన్ చేసి మీ కూతురు చికెన్కి కూడా ఈరోజు కరిగేలా లేదు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.